బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో టీడీపీ ఎంపీ బీకే పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. నిన్న హత్యకు గురైన లింగమయ్య కొడుకు బీకే పార్థసారథిని నిలదీశారు. ఓవైపు హత్య చేయించి మరోవైపు పరామర్శకు వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ లేదా అంటూ ప్రశ్నించారు. పరిటాల సునీత నుంచి తమకు ప్రాణహాని ఉందన్నారు కురుబ మనోహర్. మాకైతే ప్రాణహాని అయితే ఉంది, వాళ్ళ నుంచి అయితే ప్రాణహాని ఉంది. ప్రాణహాని అయితే వాళ్ళ నుంచి అయితే ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివారెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివారెడ్డి, కవిత, టీడీపీ ఎంపీ బీకే పార్థసారథికి నిజంగానే చేదు అనుభవం చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని పరిశీలించేందుకు వెళ్ళిన బీకే పార్థసారథి, టీడీపీ ఎంపీ బీకే పార్థసారథికి బాధిత కుటుంబ సభ్యులు నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపున హత్యలు చేయిస్తూ మరోవైపున పరామర్శకి వస్తారా, బీసీలను బతకనివ్వరా అంటూ సాక్షాత్తు టీడీపీ ఎంపీ బీకే పార్థసారథిని నిలదీసిన పరిస్థితి కనిపిస్తోంది. లింగమయ్య కొడుకు మనోహర్ కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, బీకే పార్థసారథిని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులే ఈ ఘాతకానికి పాల్పడినట్లు చాలా స్పష్టమైన ఆరోపణలు. ఇప్పటికే వారిపైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. రాప్తాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. హింస రాజకీయాలను పరిటాల సునీత ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మన ముందు బీసీ సంఘాల ప్రతినిధులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. ప్రధానంగా ఎట్లా చూస్తారు కురుబ లింగమయ్య హత్యను, ఏ విధంగా చూస్తారు? ఇక్కడ రామగిరి మండలం పంచాయతీ, రామగిరి మండలంలోని పరిటాల సునీత సొంత మండలం కావడం వల్ల, అలాగే గత ప్రభుత్వంలో కానీ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నంత వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా అక్కడ సొంత మండలంలో ఉన్న పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడంలో నీళ్లు తీసుకొచ్చి పచ్చని పంటలను పొలాలను సైతం పచ్చగా మారిస్తే ఇప్పుడున్నటువంటి పరిటాల సునీత కేవలం దౌర్జన్యాలు, దాడులు, రక్తం పారించే విధంగా ఇప్పుడు వాళ్ళు కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, ఈ రకంగా ఇది చేస్తున్నారు. అంతేకాకుండా ఆత్మకూరు మండలంలో కానీ, అలాగే కనగానపల్లి మండలంలో కానీ, ఇప్పుడు జరిగిన లింగమయ్య హత్యలో కానీ కేవలం బీసీలపైనే దాడులు జరుగుతున్నారు. పరిటాల సునీతమ్మ కేవలం బీసీల ఓట్లతోనే ఎన్నికల్లో నెగ్గి ఈరోజు బీసీలందరినీ అణగదొక్కి, బీసీలు లేకోకుండా వాళ్ళ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన కమ్మ కులస్తులతోనే దాడులు చేయిస్తూ వారిని ఏ రకంగా లోగుపరచుకోవాలా, ఏ రకంగా ఇది చేసుకోవాలా, దౌర్జన్యాలే పరంగా మొత్తం రాప్తాడు నియోజకవర్గం అంతా ఈ దౌర్జన్యం చేసి రేపొద్దున మండలానికి ఒకరిని ఇట్లా వాళ్ళని ఎవరినన్నా చంపాలా, మండలానికి ఒకరిని ఇబ్బంది పెడితే రేపొద్దున మనకి ఏది వచ్చినా కానీ మన ఆధ్వర్యంలో జరుగుతుంది, మనం చెప్పినట్లే జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ రకంగా దాడులు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి మేము ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరెట్లా చూస్తారు? లింగమయ్య హత్యను ఏ విధంగా చూస్తారు? అదేవిధంగా టీడీపీ దౌర్జన్యాలు ఏ విధంగా చూస్తారు? మా రాప్తాడు నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి కురుబలైతేనేమి, వాల్మీకులైతేనేమి, యాదవులైతేనేమి, ఎస్సీలు ఓట్లతో గద్దెనెక్కిన పరిటాల సునీతమ్మ గారు ఈరోజు అసెంబ్లీలో శాసనాలు చేయాల్సిన మీరు మీ బంధువుల చేత హత్యారాజకీయాలు, అరాచకాలు చేస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేయాల. కురుబలు దాదాపు సౌమ్యులు, గొర్రెల పెంపకంతోనే ఆధారపడి బతుకుతున్న కురుబలపైన గత 3 నెలలుగా, గత 1.5 సంవత్సరాలుగా కనగానపల్లి మండలానికి సంబంధించిన చిట్ర మురళిని ప్రేమ వివాహం చేసుకున్నాడని చెప్పేసి మీ కమ్మ సోదరులు కొందరు అత్యంత దారుణంగా గొంతు కోసి చంపడం, మొన్న ఆత్మకూరు మండలం సిద్ధరాంపురంలో మన బాలన్న పైన అత్యంత దారుణంగా కొట్టడం, ఈ రోజున ఉగాది పండుగ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఉగాది పండుగ సంతోషాలు చేసుకుంటుంటే ఆ రోజు పండగ తిండి లక్షణంగా ఉన్నటువంటి ఒక మా కురుబ లింగమైన పైన మీ బంధువు అత్యంత దారుణంగా హత్య చేయడం చాలా దారుణమమ్మ సునీతమ్మ. కాలం ఎప్పుడు కూడా ఎలాగ ఉండదు. మీకున్న మీ సామాజిక వర్గానికి ఉన్న సంఖ్యాబలం బట్టి మా సామాజిక వర్గాలు కన్నెర చేస్తే మీరు ఒక్కరు కూడా మీరు ఉండరు. అంతేవిధంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి హత్య రాజకీయాలు చేస్తారు. ఇదే కాకుండా బీకే పార్థసారథి గారు కురుబ కులంలో ఎంపీగా ఉన్నారు.
కురుబ కులం అని చెప్పుకుంటున్నటువంటి సవితమ్మ గారు మంత్రిగా ఉన్నారు. ఈ హత్య పైన మంత్రి సవితమ్మ గారు, బీకే పార్థసారథి గారు స్పందించాలా, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మేము తెలియజేస్తున్నాం. ఎట్లా చూస్తారు హత్య? ఎందుకంటే హత్య రాజకీయాలు ఎక్కువ అవుతున్న పరిస్థితి రాప్తాడు నియోజకవర్గంలో కనిపిస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన బోయల కురువలపైన దాడులు ఎక్కువైపోయినాయి. మొన్న ఆత్మకూరు బాలన్న పైన, రాప్తాడు బోయ రామాంజనేయుల పైన, నాగిరెడ్డి పైన, అలాగే నిన్న ఏకంగా లింగమయ్య పైన అత్యాయత్నం చేసి ఈరోజు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరము. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థ కానీ, ఇంకా గవర్నర్ అవసరమైతే గవర్నర్ జోక్యం చేసుకొని కానీ లా అండ్ ఆర్డర్ కాపాడాలని. గతంలో అయితే ఎంపీగా గోరెట్ల మాధవ్, ఎమ్మెల్యేగా ప్రకాష్ రెడ్డి ఉన్నప్పుడు రాప్తాడు ప్రశాంతంగా ఉన్నింది. అలాంటి ప్రశాంత వాతావరణాన్ని బీసీలంతా కోరుకుంటున్నారు. కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. మొత్తం మీద అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ నేతలు విచ్చలవిడిగా బీసీ నేతలపైన, కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను టార్గెట్ చేస్తున్నారు. కురుబ సామాజిక వర్గానికి సంబంధించి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన లింగమయ్యను పుట్టన పెట్టుకోవడం ముమ్మాటికి ఖండిస్తున్నాం. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.